బాక్సాఫీస్ దగ్గర వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు ఒక స్ట్రేట్ మూవీ అలాగే ఒక రీ రిలీజ్లు వచ్చాయి. 15 ఏళ్ల క్రితం డిజాస్టర్ అయిన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన కలేజా ఈ వీకెండ్ లో మాస్ వీరంగం సృష్టించింది. ఇక కొత్తగా వచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్ భైరవం సినిమా పర్వాలేదనిపించే రేంజ్ రెస్పాన్స్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకుని వీకెండ్ లో కలెక్షన్ల పరంగా పర్వాలేదనిపించింది. కానీ ఓవరాల్ గా చూసుకుంటే మట్టుకు వీకెండ్ లో కొత్త సినిమా సాధించిన కలెక్షన్స్ కన్నా కూడా కలేజా సినిమా ఎక్కువ వసూలను అందుకొని దుమ్ము లేపడం విశేషమని చెప్పవచ్చు. వీకెండ్ లో భైరవం మూవీ అటు ఇటుగా 9 కోట్ల రేంజ్ కు అటు ఇటుగా గ్రాస్ మార్క్ ను వరల్డ్ వైడ్ గా అందుకుంటే కలేజా మూవీ మాత్రం మొదటి రోజు సాలిడ్ లీడ్ హెల్ప్ అవ్వడంతో వీకెండ్ మొత్తం మీద డబుల్ డిజిట్ గ్రాస్ మార్క్ ను అందుకొని టాలీవుడ్ తరపున ఆల్ టైమ్ ఎపిక్ రికార్డును నమోదు చేసింది. ఒక కొత్త సినిమాను ఒక డిజాస్టర్ మూవీ 15 ఏళ్ల తర్వాత రీ రిలీజ్ అయ్యి వీకెండ్ లో బాక్సాఫీస్ దగ్గర ఈ రేంజ్ లో డామినేట్ చేయడం మామూలు విషయం కాదనే చెప్పాలి. ఇక లాంగ్ రన్ లో ఎలాగోలా కొత్త సినిమా అయిన భైరవం డీసెంట్ పర్ఫార్మెన్స్ చూపించే అవకాశం ఉండగా కలేజా మాత్రం వీకెండ్ లో వీరబాదుడు బాధేసి సంచలనం సృష్టించిందని చెప్పవచ్చు. అలాగే టాలీవుడ్ తరపున రీ రిలీజ్ లలో ఆల్ టైమ్ బిగ్గెస్ట్ కలెక్షన్లతో ఊచకోత కోసిన కలేజా లాంగ్ రన్ లో ఎంతవరకు కలెక్షన్లను సాధించగలుగుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.